నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ఆరోగ్య సమాజం కోసం అడుగు వేద్దామని, ఆరోగ్యం అన్నది ప్రజల ప్రాథమిక హక్కు అని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవీంద్రనాథ్ సురీలు తెలిపారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏఐపీకేఎంఎస్, పిఓడబ్ల్యూ, ఏఐపీకేఎస్, ఐఎఫ్టియు, పివైఎల్ ఆధ్వర్యంలో బుధవారం నాడు నిర్వహించిన క్యాన్సర్ రోగి నిరోధక మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రామకృష్ణ మాట్లాడుతూ, దేశంలో గ్రామీణ పేదలు అనేక ఆరోగ్య రుగ్మతలతో సమతమవుతున్నారని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. క్యాన్సర్ మహమ్మారి ముఖ్యంగా ప్రజల్ని కలుస్తుంది అని రాకముందే నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. క్యాన్సర్ అనేది గ్రామీణ ప్రజల పట్ల, ముఖ్యంగా శ్రామిక మహిళలు శాపంగా మారింది అన్నారు. విప్లవ ప్రజా సంఘాలు అయినా మేము సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నామంటారు. 59 సంవత్సరాలకు పడిపోతున్నటువంటి స్థితి ఎందుకు వస్తున్నది అనేది మనం ఆలోచించాల్సిందే. మనం తినే తిండి, మనం ఏ అన్నం అయితే తింటున్నామో, ఏ పదార్థాలు అయితే మనం తీసుకుంటున్నామో, 100 సంవత్సరాల ఆయుష్ని ఇవాళ ప్రభుత్వాలే లేదా WHO లాంటి సంస్థలే 59 సంవత్సరాలు అనేటటువంటి ఆయుష్ని ఇక మిగతా బతికిందంతా కూడా బోనస్ బతుకుగానే మనం పరిగణించేటటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఈ 59 సంవత్సరాలైనా నిండుగా ఆరోగ్యంగా బతుకుతున్నామా అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలా. ఈరోజు మనం తింటున్నటువంటి తిండిలో విపరీతమైన యూరియా, విపరీతంగా పురుగుల మందు స్ప్రేలు, వాటితోని బాడీలో ఉన్నటువంటి జీవ కణాలన్నీ కూడా చనిపోయి ఎలాంటి రోగాన్నైనా బాడీ ఆస్వాదించి, ముఖ్యంగా షుగర్ నుంచి మొదలుకుంటే, బీపీ నుంచి మొదలుకుంటే దీర్ఘకాలిక రోగాలు కూడా మన బాడీని పట్టి పీడిస్తున్నాయి. 20 ఏళ్ల వయసులో ఉండేటటువంటి పిల్లలకు షుగర్ వస్తుంది, 25 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మలకు క్యాన్సర్ వస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, గర్భసంధి క్యాన్సర్ వస్తుంది. బాడీలో విపరీతంగా అక్కడక్కడ మగవాళ్ళకు కూడా కణితలతో క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ వస్తున్న క్రమంలో 3వ 4వ స్టేజీలో తప్ప బయటపడినటువంటి స్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎందుకు అట్లా జరుగుతున్నది? అప్పుడు వస్తే ఏం జరుగుతుంది? ఇక నెలలు రోజులు లెక్క పెట్టుకునేటటువంటి జీవితమే తప్ప మనం ఇక బతికే స్థితి లేదు. ఇంట్లో ఆర్థికంగా దివాళా తీసి ఉన్న పైసలన్నీ ఖరాబ్ చేసి ఏడోదో 2 ఏళ్ళు బతుకులని ఖర్చు పెట్టి లక్షలు దవాఖానలో పోసినా కూడా ఆ ఇల్లు ఆర్థికంగా దివాలా తీస్తుంది. ఆ మనిషి బతకలేనటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం. అందుకని గ్రేస్ ఫౌండేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రభాకర్ అన్నతో మాట్లాడి, మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాంతో పాటు ఎవరికైతే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో మొదట్లోనే కనిపెట్టగలిగితే మనం వాళ్ళకు లైఫ్ని ఇవ్వగలుగుతాం. 40-50 సంవత్సరాలు అదనంగా బతికేటటువంటి స్థితి వస్తుంది. కాబట్టి క్యాన్సర్ ఉండేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మందులతో తగ్గ చేయించుకోవచ్చు. అలాంటి లక్షణాలు కనుక కనబడితే ఆరోగ్యమైనటువంటి గ్రామాన్ని, రావుట్ల లాంటి గ్రామము, గడుకోల్ లాంటి గ్రామాల్లో, ఇక్కడ ఈ మండలంలో 2 గ్రామాలలో క్యాంప్ వేసి అవేర్నెస్తో పాటు ఇక్కడ టెస్టులు కూడా చేసి వాళ్ళకు కనుక లక్షలు ఉంటే మందులతో తగ్గ చేసి రోగాన్ని లేకుండా చేసేటటువంటి ప్రక్రియని కూడా మనం చేద్దామని ఈ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. క్యాన్సర్ అనగానే భయం వస్తుంది, క్యాన్సర్ అనగానే ప్రాణం పోతుందేమో అనిపిస్తున్నది. క్యాన్సర్ అనేది మనం మొదట్లో కనుక్కుంటే కనుక అది ఏమాత్రం కూడా ప్రాణాలు తీసే విషయం కాదు. ఎట్లయితే షుగర్ వస్తే షుగర్ కూడా ఈ మధ్య 40%, 50% మందికి కూడా పాకుతున్న స్థితి ఉంది అనేక గ్రామాల్లో. ఎందుకని వస్తుంది? దాన్ని కనుక మనం పట్టుకోకపోతే, దాన్ని మందులు వాడకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే అది కూడా తొందరగానే మనిషిని బాడీని వీక్ చేస్తుంది, అనేక అవయవాల మీద ప్రభావం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా మనం చేయడం జరుగుతుంది. అమ్మలు, అక్కలు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మలందరూ కూడా 50 ఏళ్ళ పైననే ఉన్నారు. సరే, మంచిగానే ఉంది. ప్రతి 18 సంవత్సరాలు దాటినటువంటి అమ్మలకు, అక్కలకు, యువకులకు కూడా ఈ ప్రోగ్రాంకి సంబంధించిన అవేర్నెస్, అవగాహన అవసరం. ఎందుకంటే మనం తినే తిండి, మనం జీవించే జీవన విధానం, మురుగు పరుగుల జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా పోటీ పడతాం, కానీ ఆరోగ్య విషయాలు ఎప్పుడు కూడా మనం పట్టించుకోవటం లేదు. ఈ ఆరోగ్యం ఉంటేనే ఈ బంగళాలు, ఈ ఆర్థిక పరమైనటువంటి సుఖశాంతుల జీవితాన్ని
అనుభవించగలుగుతామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఉండేటటువంటి 40-50 మందికి సంబంధించినటువంటి అమ్మలు కూడా మీ ఇళ్లలో కూడా ఈ విషయం చెప్పాలా. ఇక్కడ ఉండేటటువంటి అనేక రకాల జబ్బులకు ప్రధానంగా క్యాన్సర్ తోని సంవత్సరానికి లక్షల మంది చనిపోతున్నారు. స్టేట్ లో కానీ దేశవ్యాప్తంగా కోట్ల మంది కూడా మరణిస్తున్నారు. ఈ మహమ్మారి మన బాడీని మనకు తెలియకుండా తినేసేటటువంటి మహమ్మారి. దీని పట్ల జాగ్రత్తగా ఉండి ఆ లక్షణాలని రాకుండా చేసుకోవడం కోసం సార్ చెప్తారు. వస్తే ఏం జాగ్రత్తలు పాటించాలి